పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసేటప్పుడు అతను పత్రికలు రాస్తూ చాలాసార్లు మిమ్మల్ని చూడాలని ఉంది, నేను శరీరంతో ఎక్కడున్నాను, అయితే ఆత్మ మీ వద్దే ఉన్నది, ఇదిగో నేను పలానాతను పంపిస్తున్నాను, నేను ఈ బంధకాలు తప్ప అన్ని విషయాల్లో నాలాగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నానని చాలా పదాలు రాశాడు. చాలా రాస్తూ ఒక విలువైన మాటని తను చెప్పిన మాటను దాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషిస్తాం. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలన్నదియే ప్రార్థించుచున్నాము, నేను ప్రార్థిస్తున్నాను. అందరు చెప్పండి, నాతో కూడా చెప్పండి, నేను సంపూర్ణుని కావాలి. దాని కొరకే ప్రార్థన చేస్తున్నాను. మీరు కదా, నేను చెప్తున్నా, మీరు చెప్పండి, నేను సంపూర్ణ కావాలి అనండి. దాని కొరకే ప్రార్థన చేస్తున్నాను నేను. ఓరే నేను చేస్తున్నా, ఆమెనన్నారా? ఆమెనండి. ఒక మాట చెప్పాలంటే మనకు ఒక ఆశ ఉండాలి. అదేంటంటే మనకు సంపూర్ణతకి ఎదగాలని. ఏ సంపూర్ణతకి? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకి ఎదగాలన్న ఆశ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. ఆ ఆశను దేవుడు నెరవేర్చునుగాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తాను మీకోసం, నేను బలహీనుణ్ణే. ఆ అధ్యాయం స్టార్టింగ్లో చెప్తున్నాను, నేను బలహీనుణ్ణే, కానీ మీరు బలవంతులుగా ఉండాలి. నా శరీరం బలహీనమైనదే. దేవుణ్ణి కూడా అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలయ్యా అన్నాడు. నా కృప నీకు చాలు, నేను బలహీనుణ్ణి. నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు, బలమైన సాధనంగా వాడుకుంటాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము నేను చెయ్యగలను. అందరు చెప్పండి, నన్ను బలపరచువాని యందు. అంత హీనంగా, అంత నీరసంగా చెప్పాకండి. నన్ను బలపరచువాని యందు సమస్తము నేను చెయ్యగలను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనము దైవ సేవకులుగా ఇక్కడ కూడి ఉన్న మీరందరూ సంపూర్ణతకి ఎదగాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సేవలో ఉన్న ప్రతి సేవకులు దాని కొరకే ప్రార్థన చేస్తున్నారు. సంపూర్ణులు కావాలి, పరిశుద్ధతలో సంపూర్ణులుగా ఉండాలి, సంపూర్ణతకి ఎదగాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా మీరు సంపూర్ణతకి ఎదగాలి. సంపూర్ణులు అసలు ఉన్నారా? అసలు సంపూర్ణులు ఉన్నారా? ఈయనేంటి ఇలా చెప్తున్నాడు? సంపూర్ణతకి ఎదగాలని ప్రార్థన చేస్తానంటున్నాడు ఈ అపోస్తలుడైన పౌలు. ఈ ఫ్రెడీ పాలు కూడా ఆయన పౌలు, నేను కూడా ఫ్రెడీ పాలు. పాలు అంటే చిన్నవాడు, పాలు అంటే చిన్నవాడు అని అర్థం. నేను చిన్నవాడిని కాదన్ను,
మీరే పెద్దోళ్ళు, నేను బలహీనుడినే, మీరు బలవంతులు. చూడు ఒక్కొక్కరు ఎంత బలంగా ఉన్నారో, చూడు ఎంత బలంగా ఉన్నారు చూడండి ఒక్కొక్కరు. ఒకసారి హల్లెలూయా చెప్పండి, గడి చెప్పండి. చూసారా మీరు ఎంత బలంగా ఉన్నారు, నేను అంత బలంగా చెప్పలేను, మీరు నాకంటే బలంగా ఉన్నారు. మీరు బలంగా ఉన్నారు కరెక్టే, మీరు సంపూర్ణతకి ఎదగాలి. అసలు సంపూర్ణులు ఉన్నారా అని క్వశ్చన్కి ఆన్సర్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు. ఇది లోక జ్ఞానం కాదు. నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం, నిరర్ధకులైపోతున్న లోక సంబంధమైన జ్ఞానము కాదు. లోక సంబంధమైన జ్ఞానులు జ్ఞానమని చెప్పుకుంటూ అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. జ్ఞానులని చెప్పుకుంటూ అజ్ఞానంలో బతుకుతున్నారు. అర్థమవుతుందా? లేని దాన్ని ఉంది అని చెప్పుకుంటూ అజ్ఞానంతో బతుకుతున్నారు. అబద్ధాన్ని నమ్మి అబద్ధాన్ని అనేకులకి అదే ఉందని చెప్పుకొని తిరగడం పెద్ద అజ్ఞానం. సృష్టికర్త ఎవరో తెలియకుండా ఉండడమే అజ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానులు నిరర్ధకమైపోయే జ్ఞానం, అది అలాంటి జ్ఞానం కాదు. అటువంటి జ్ఞానాన్ని నేను మీకు బోధించటం లేదు. చెప్పండి, చదువు. నేను దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ జ్ఞానాన్ని నియమించెను. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాను. సంపూర్ణులు, పరిపూర్ణులు పర్యాయ పదం. సంపూర్ణులు, పరిపూర్ణులు. మన అంకెల్లో 1 నుంచి 10 వరకు ఏ అంకె సంపూర్ణమైన సంఖ్య చెప్పండి? 7. అవునా? 7 సంపూర్ణ సంఖ్య. ఏ లెక్కలో చెప్తున్నాను? నేను లెక్కల్లో వీకేం కాదు. నేను చిన్నప్పుడు లెక్కలు చాలా బాగా వేసా. 5వ తరగతి వరకు బలేసే లెక్కలు. 5వ తరగతిలో వచ్చినాయి. అక్కడి నుంచి అది తెచ్చుకో, ఇది తెచ్చుకో అన్నారు. అప్పుడు పోయింది నా మైండ్. దాన్ని ఇక్కడి నుంచి తెచ్చుకో, ఇది ఇక్కడి నుంచి, అక్కడ అప్పు తెచ్చుకో, ఇక్కడ అప్పు తెచ్చుకో, స్టేట్ నుంచి తెచ్చుకో, ఆ దేశం నుంచి తెచ్చుకో, ఈ దేశం నుంచి. ఇప్పుడు దాకా అప్పులు తెచ్చుకునే బుద్ధి మన దేశానికి. ఆ అప్పు తెచ్చుకో, ఈ అప్పు తెచ్చుకో, లెక్కల్లో కూడా అదే అప్పు తెచ్చుకోమన్నారే. అప్పుడు పోయింది నా మైండ్. 1 నుంచి 9 వరకు సంపూర్ణ సంఖ్య కానే కాదు. 0 అనే సంపూర్ణ సంఖ్య. అర్థమైందా? సంపూర్ణ సంఖ్య ఏందో తెలుసా? 0. 0ని కనిపెట్టింది మన ఇండియన్ ఆర్యభట్ట. తెలుసు, ఆయన మా బంధువే. ఆయనకు బట్ట ఉంది, నాకు కూడా బట్ట ఉంది. అందుకని ఆయన నా బంధువు. మా నెల్లూరులో బట్ట అంటే చెడ్డమాట. ఆ బట్టని ఇటు విలువ అంటారు మా నెల్లూరులో. ఈ బట్ట చూడు, ఆ బట్ట, ఈ బట్ట. 0 సంపూర్ణ సంఖ్య. ఎక్కడ స్టార్ట్ అవద్దో అది అక్కడికి వచ్చి కలుస్తుంది. సంపూర్ణము. అర్థం కాదు? సంపూర్ణ సంఖ్య. మనము మానవుడి జీవితం భూమి మీద చూస్తే ఎవడు సంపూర్ణుడు కాదు. ప్రతి ఒక్కడు అసంపూర్ణుడే. నేను ఆరాధిస్తున్న యేసయ్య సంపూర్ణుడు. దేనిలో సంపూర్ణుడు? ఏమని చెప్పను.
ఒక్క విషయంలో కాదు, ఎన్ని విషయాల్లో ఆయన సంపూర్ణుడు. ప్రేమలో సంపూర్ణుడు, మహిమలో సంపూర్ణుడు, పరిశుద్ధతలో సంపూర్ణుడు. ఇంకా ఎన్నేం చెప్పంలే. ఆయన ఏ విషయంలో అసంపూర్ణుడు కాదు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఇప్పుడు మనిషి సంపూర్ణమైన మానవత్వం కలిగి జీవించటం లేదు ఎవడు కూడా. మనుషుడు మృగంలాగా తయారయ్యాడు. పశువుల బుద్ధి, మనుషుల్లాగా ఉండటంలే. ఈ మధ్య ఒక భార్య తిడుతుంది భర్తని, ఏం భర్తవా, ఉదయాన్నే కోళ్ళలాగా లేస్తావు, పెడితే దున్నపోతులాగా తింటావు అని తిడతా ఉంది వాళ్ళ భార్య. అతన్ని అన్ని పశువుల పేర్లు పెట్టి తిడుతుంది, అన్ని పేర్లు తిడుతుంది. నిజమే కదా అనుకున్నాను నేను. నిజమే, ఇన్ని పశువులు ఉన్నాయా ఒక మనిషిలో అనుకున్నా, ఇన్ని రకాల జంతువులు ఉన్నాయా మనిషిలో అనుకున్నా. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, మన ఆరాధిస్తున్న దేవుడు సంపూర్ణుడు. మనం పరిశుద్ధతలో సంపూర్ణ స్థితికి మనం ఎదక్కపోతే ప్రభు ఎదుట నిలబడుట అసాధ్యం. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన అంటాడు ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పత్రిక రాసిన ఎఫెసీ కర్త అంటాడు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు మనం ఎదగాలి అంటున్నాడు. మరి ఎంతకాలం నుంచి చర్చికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, ఇంతమంది జనం వస్తున్నారని రిపోర్ట్లు సపోర్ట్లు తెచ్చుకోవాల్సిన అవసరం మన హోసనా మినిస్ట్రీకి లేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వచ్చినా కోత విస్తారంగా ఉంది. కోసుకున్నోడికి కోసుకున్నంత, చేసినోడికి చేసినంత సామర్థ్యతను బట్టి ఎంతైనా పరిచర్య ఉంది. ఎంత పరిచర్య చేసినా దాని యొక్క గురి, గమ్యం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని సంపూర్ణులు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఏం చేయాలి? ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేయాలి? యేసన్న గారి చివరి ప్రసంగం ఇదే హాల్లో బైబిల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది పిల్లలకి. జరుగుతూ ఉంటే అక్కడి నుంచి మంచం మీద తీసుకొస్తే బోర్డు మీద వేసి ఆయన సున్నాని గీసి, లేకపోతే నాకాడ గుర్తుంటుంది, యేసని చెప్పిన మాట నేను చెప్తున్నా, సున్నాని గీసి ఇది సంపూర్ణమైన సంఖ్య. కావాలంటే మీరు చూడండి, అక్కడ పోయి స్తంభాలు, నేను 12 స్తంభాలు నిలబెట్టాను, చూసుకోండి, ఒక్కటి కూడా సంపూర్ణంగా ఉండదు. కావాలంటే ఆరాధన అయిన తర్వాత పోయి చూసుకోండి, ఒక్క స్తంభం కూడా సంపూర్ణంగా చేయబడిన స్తంభం ఒక్కటి కూడా లేదు అక్కడ. నా సేవా అనుభవంలో ఎంతమంది సేవకులు ఉన్నారో, ఎంతమందిని చూశానో, ఒక్క వ్యక్తిలో కూడా సంపూర్ణమైన లక్షణాలు నేను చూడలేదు. ఏదో ఒక అసంపూర్ణత. దెబ్బతింటే ముందు పునాదులైనా దెబ్బతింటారు, తర్వాత పైదాకా బాగానే ఉంటారు, కింద పునాదులో దెబ్బతిని ఉంటారు. కింద నుంచి బాగుంటారు, పైన దెబ్బతింటారు. లేకపోతే ఒక్కొక్కడి మీద, ఒక స్తంభం ఇంకోటి మీద ఆనుకున్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇంకో స్తంభం మీద ఆనుకున్నట్టుగా ఉంటుంది. ప్రతిదానికి ఇంకొకరి మీద ఆనుకోవటమే, దేవుని మీద ఆధారపడేది ఉండదు. దాన్ని కూర్చొని అక్కడ ఆయన కూర్చొని తయారు చేయించాడు అట్లన్నింటినీ. మీరు చూస్తే, మీరు చాలామంది ఫోటోలు తీసుకుని వెళ్తుంటారు, ఫోటోలు తీసుకునేది కాదు అది. దాన్ని చూసి కొంచెం ఆలోచింపజేసి దాని కొరకు కట్టిన పిల్లర్స్, 12 పిల్లర్స్ కట్టి, యేసుప్రభు శిష్యులు 12 మంది, అందుకని 12 స్తంభాలు నిలబెట్టి, ఆ స్తంభాలు ఒక్కొక్క దానికి కూడా పరిపూర్ణ సిద్ధి లేదు. ఈ మందిరానికి వస్తున్న మనమందరం సంపూర్ణ సిద్ధి పొందాలి. క్రీస్తులో సంపూర్ణులు కావాలి, పరిపూర్ణంగా ఎదగాలి. పరిపూర్ణులు ఉన్నారు అని ఇందాకనే మనం చదువుకున్నాం. పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తున్నానంటే పరిపూర్ణులు ఉన్నట్టే కదా. పరిపూర్ణులైన వారి మధ్య మర్మంతో ప్రకటిస్తున్నాను. నేను అప్పుడు రాసిన పాటలో కూడా, నా మర్మమై ఉన్న నీవలే నన్ను రూపించుచున్నది అని పాడినా నేను.
అటువంటి పదాలు ఎవరు పాటల్లో పెట్టరు. అర్థం కదా, ఎవరు పెట్టని పదాలే పెడుతుంటా. ఈ సంవత్సరం పాట కూడా యేసయ్య గారు కలవరపడి నేను కొండల వైపు కన్నులెత్తుతానా అన్నాడు. కలవరపడి నేను కొండల వైపు కన్నులెత్తుతానా అని యేసయ్య గారు అన్నారు. నేను ఏమని రాశానంటే ఆకాశం కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడు నీవే అనేసి. అంతే. కలవరము చెందను నిన్ను నమ్మి ఉన్నాను, కలవరము చెందను నిన్ను నమ్మి ఉన్నాను, కలత నేను చెందను కన్నీళ్లు విడువను, ఆకాశం వైపు కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే. ఒక పల్లవ పాడమంటారా? తింటా రుచి ఎందుకులే కానీ బైబిల్ చేయండి. తింటా రుచి ఎందుకులే. అర్థం కదా. మీరంతా ఎట్టున్నారంటే పకోడా అంగడి దగ్గరకు పోయి చికెన్ పకోడా చేస్తున్నట్టు ఒకడు, ఆ పక్కనే పడుకుని తినకుండా వాసన పిలుస్తున్నట్టు ఒకడు. ఏమిరా వాసన పిలుస్తున్నా అంటే తినడానికి డబ్బులు లేవు వాసన పిలుస్తున్నానని అంటాడు. అట్ట ఇప్పుడే మనం ఎట్టా తినడానికి ఇంక 4 రోజులు ఉంది, ఇప్పుడు ఎందుకులే వాసన పిలవడం. కానీ బైబిల్లో మనం ఏ విషయంలో సంపూర్ణతకి ఎదగాలి. సంపూర్ణతకి ఎదగకపోతే ఆయన ఎదుట నిలబడటం అసాధ్యం. మనం సంపూర్ణులై ఉండి. అపొస్తలుడైన పౌలు తన గుండెల్లో ఉన్న బాధ, వేదన, ఆవేదన, వాంఛ, కోరిక, మీరు సంపూర్ణులై ఉండవాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మీ కొరకు మీరు సంపూర్ణులై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు లక్షాధికారులు అయిపోవాలని నేను ప్రార్థన చేయట్లేదు, కార్లు కొనుక్కోవాలని నేను ప్రార్థన చేయట్లేదు. అర్థమైందే? మీరు ఐశ్వర్యవంతులు అయిపోవాలని నేను ప్రార్థన చేయట్లేదు, మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ అక్కడికి రావు, అవన్నీ నిన్ను ప్రభు ఎదుట నిలబెట్టవు, అవన్నీ నిన్ను ప్రభు ఎదుట నిలబెట్టవు, అవేమి ప్రభు ఎదుట నిలబెట్టవు. నీ సంపూర్ణత ఆయన ఎదుట నిన్ను క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు నువ్వు ఎదిగితే ఆయన ఎదుటనో నిలబడతావు. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎదుగుదల లేని పిల్లకి పెళ్లి చేస్తారా? ఎవరన్నా చేస్తారా? చేయరుగా. ఈ మధ్య ఒక పెళ్ళికి పోయా, అక్కడ పెళ్ళైన పాస్టర్ గారు పెళ్ళి నేను చెయ్యాలా, పెళ్ళి నేనే చేస్తున్నా. అక్కడ పెళ్ళైన పాస్టర్ గారికి ఆ ఏరియాలో పెద్ద టాప్ ఆయనకి ఇచ్చినారు మైక్ తీసుకొని పెళ్ళి కానివాడికి ఏం తెలుస్తుంది, పెళ్ళే మర్మం అన్నాడు. భార్యాభర్తలు అంటే అదొక మర్మం, అది ఈ పెళ్ళి కానివాళ్ళకి ఏం తెలుసు అన్నాడు. ఆ తర్వాత నాకు మైక్ ఇచ్చినారు, శరీరంతో ఉన్నవాడందరికి ఒక భార్య ఉంటుందండి అన్న. ఇటు చూశాను సార్, తన శరీరమే భార్యనైనా భార్య లేనోడు ఎవడు ఉండడు అన్న. తన శరీరమును ప్రేమించుకున్నట్టు ఎవరిని ప్రేమించాలా? ఏం రోజులు తెరరు? ప్రతి శరీరం ఉన్నవాడు ఒక భార్యతో సమానమే. ఇది అలగతుంది అప్పుడప్పుడు. దీనికి ఎన్ని సోకులు, అర్థమైందా? దీనికి ఎన్ని సోకులు. పెళ్ళి కానోడు అంటుంటే ఒకటే మాట ఆయన ఒకసారి చూసి, మీకంటే మాకు ఎక్కువ తెలుసు అన్న. అవునా అన్నాడు. పెళ్ళైన తర్వాత అడుగు చెప్తా అన్న. అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, అయినోడు అవనట్టుగా అవనోడు అయినట్టుగా అన్నాడు. దీనికి అర్థమైతే చెప్పు నాకు అన్న. అర్థం కాలేదు తమ్ముడు అన్నాడు. తర్వాత చెప్తాలే అన్న. ఇప్పుడు మనం పరిపూర్ణులై ఉండాలి. ఎలా ఉండాలా? నోలుతో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమై ఉండాలి మనం? యోహాను రాసిన మొదటి పత్రిక 4:12 టక్ 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 చదివితే 10 పాయింట్లు చెప్పేస్తాం మీకు. మనసులో పెట్టుకోండి, మీరందరూ సంపూర్ణులై ఉండాలి. ఆమేన్,
యోహాను రాసిన మొదటి పత్రిక 4:12. ఏ మానవుడు దేవుని ఎప్పుడును చూచి దేవుని ఎప్పుడు చూడలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ ప్రేమ మనలో సంపూర్ణము కావలెను. చపలకొడండి గట్టిగా. ఏమి సంపూర్ణం కావాలి మనలో? మనలో ఏమి సంపూర్ణమై ఉండాలంటే దేంట్లో? నోళ్ళు తెరవండి. దేంట్లో? ప్రేమలో. అది కరెక్ట్. ఎవరు ఇక్కడ కరెక్టే చెప్తున్నారు. ప్రేమలో అంట. ప్రేమను సాఫ్ట్గా చెప్పా. ఎట చెప్పాలా ప్రేమ? ఎట చెప్పాలా ప్రేమ? ఎట్లా అయితేనా? ఎట చెప్పాలా? ఎట చెప్పాలి? గుంటూరు మిర్చి కాదు అట్ట అనుకున్నారు. ఇదిగో ఇటు చూడండి. ప్రేమ అంటే ఎట్ట చెప్పాలా? ప్రేమ కాదు, లవ్, ప్రేమ. ఆ ప్రేమలో ఎట్టేదకల్లా చెప్పండి. కొంతమంది లవ్ మ్యారేజ్ అంటారు, సగలు విడిపోతారు. నవ్వు కాదు నాకు వాళ్ళు చూసి. మీరు కూడా వాటికి వచ్చావు అన్నాడు. ఏమంటలేదు. మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కొంప తీసి రావడం సరే. లవ్ మ్యారేజ్ అంట, సగలు విడిపోయినారు. అది లవ్ మ్యారేజ్ ఎట్ట అవుతుంది? మళ్ళీ లవ్ మ్యారేజ్ మళ్ళీ బడాయికి బాతుకురా తింటే తూటుకురని బడాయి కొట్టి మళ్ళీ మేము లవ్ మ్యారేజ్ అంటారు. ఏమైనా రా అంటే వాడు ఫ్రెండ్ ఇంటికి వచ్చిపోతున్నాడంట, వాడితో కూడా వెళ్ళిపోయిందండి. మళ్ళీ అది కూడా లవ్వే, అది కూడా ప్రేమే. ప్రేమ అంటే ఏమనుకున్నారు? మంచివాడి కొరకు ప్రాణం పెట్టడం అనుకుంటారు. ప్రేమ అంటే మనము నీచులమై ఉండగా, దుర్మార్గులమై ఉండగా, పాపులమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టాడే, అది ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణమైన, చెప్పండి, సంపూర్ణమైన ప్రేమ. సంపూర్ణమైన ప్రేమ. ఒక వ్యక్తిని బానిసగా తీసుకొచ్చి నడి రోడ్లో చేతులు కాళ్ళు కట్టేసి, చేతులు వెనక్కి ఈర్చి కట్టి నిలబెట్టి అమ్ముతున్నారు బానిసగా. అందరూ నవ్వుతూ వాడిని ఇట్లా కొడుతూ చూస్తూ ఉన్నారు. ఒక కోటీశ్వరుడు వచ్చి అక్కడ నిలబడుకొని ఒక్కొక్కరు ఏలం వేస్తుంటే ఇతను అందరికంటే ఎక్కువగా డబ్బులు పెట్టి అతను కొన్నాడు. అందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాడు. కొని అతని సంఖ్యలు ఇప్పండి అన్నాడు. ఇప్పిన తర్వాత, నేను నిన్ను బానిసగా ఉండడానికి కోసం నిన్ను కొనలేదు, నువ్వు ఫ్రీడమ్, హాయిగా చక్కగా ఫ్రీగా నువ్వు తిరగచ్చు, వెళ్ళిపో అన్నాడు. అతను అంటాడు, లేదు లేదు లేదు, నువ్వు నన్ను కొన్నావు, నీ కాళ్ళ దగ్గర నేను పడి ఉంటాను, నీ కాళ్ళ దగ్గరే నేను ఉంటాను, నువ్వు నన్ను కొన్నావు, నన్ను బానిసగా ఉండడం కోసం నువ్వు కొనలేదా? లేదు 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 లేదు, నిన్ను నేను స్వతంత్రునిగా చేయడానికి కొరకు, నిన్ను ఫ్రీగా నిన్ను వదిలేయడానికి కొరకు నిన్ను ఒక పశువులాగా కట్టి ఆడ పెట్టుంటే చూడలేక నిన్ను నేను కొన్నాను, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను, నేను వెళ్ళనంటే వెళ్ళను అని అతను బతిలాడు. అప్పుడు అతను చెప్పాడు, నాకు పిల్లలు లేరు, నువ్వే నా కుమారుడు అన్నాడు. అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతెత్తి గట్టిగా చెప్పండి. ఆ యజమానుడే యేసయ్య, బానిసలమే మనం. మనలందరినీ కొన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన క్రయధనముతో మనల్ని కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనల్ని బానిసలుగా ఉండడానికి కోసం కొనలేదు. అది ప్రేమ అంటే. అది ప్రేమ అంటే.
ఈ మధ్య ఒకటి తీసుకొచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు, ఈ సమస్యను మేము తీర్చలేకపోతున్నామని నా దగ్గర తీసుకొచ్చారు. ఏంటి ఇది అని అడిగా. వాళ్ళ అమ్మ అన్నారు, అయ్యా వీడు ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాడయ్యా వీడు. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు ఉన్నారు. ఆ పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాడు. ఆ పెళ్ళైన అమ్మాయి ఎందుకు అవుతుంది? ఆంటీ అవుతుంది అంటే కాదు అమ్మాయినంట. 3 పిల్లలు ఉన్నాడు. 3 ఉన్నారంట. అప్పుడు ప్రేమించా అంట. నేనుండి ఏరే ఏమిరా ఈ చిన్న వయసు నీది, నువ్వు ప్రేమించేవాడు అంటే ఎవరన్నా పెళ్ళిగాని అమ్మాయినైనా ప్రేమిస్తే ఏదో అది పొంతకుండో, లేకపోతే బానో, లేకపోతే పలావ్ డేక్షో, లేకపోతే మట్టి కొండో, లేకపోతే ఇంకా చాలా ఉండాలి పేర్లు, మనకి ఎందుకు రకరకాలు ఉన్నాయి. ఏదో దాన్ని ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళం కదా. ఎందుకు చేశారట? ఏరా పెళ్ళైన దాన్ని ప్రేమిస్తా. నీకేం తెలుసా ప్రేమను గురించి? ఏమైనా పెళ్ళి పడాకుండా ఏమైనా ప్రేమించినావు? నువ్వు పెళ్ళైన దాన్నట్టు ప్రేమించినావు అంటే నువ్వు ఎప్పుడైనా ప్రేమించావా? నీకు తెలుసడానికి పిచ్చాడా. నేనెందుకు ప్రేమించలేదురా నాయన? నేను ప్రేమించలేదు నేను ప్రేమించాలి నేను. ఒరే ఎంతమంది మెలికలు తిరిగినా నాకు ఒకే వ్యక్తి కనబడుతున్నాడు. యేసయ్య ఒక్కడే కనబడుతున్నాడు నాకు. నా వయసులో చిన్ననాటి నుండి ఈరోజు వరకు ఎంతమంది నా చుట్టూ ఎంతమంది మెలికలు తిరిగి ఉంటారు, ఎంతమంది చేసుకుంటారని అడుగుంటారు. అసలు నువ్వెట్ట పాసరం అయ్యావా అంటుంది ఒక అమ్మాయి వచ్చి. నువ్వెట్ట పాసరం అయ్యావా నువ్వు అంటుంది ఒక అమ్మాయి వచ్చి. ఇంకొక పెళ్ళాయం వచ్చామంటే ఏమంటది? ఛా, నాకు కానీ పెళ్ళిగా ఉంటా ఉంటే నీ సంగతి చెప్పుకున్నా అన్నట్టు. ఓరే అపోస్తలుడైన పౌలుకి భక్తి కలిగిన స్త్రీల వల్లే నష్టం వచ్చింది. ఆడపిల్లలు ఉంటారే, లోకస్తులు ఉంటారే, వాళ్ళ వల్ల ఏ నష్టం ఉండదు. వాళ్ళకి భయం ఉంటుంది. దైవ సేవకుడు అంటే భక్తి కలిగిన వాళ్ళే డేంజరు. అర్థమైందా? మీరు కూడా జాగ్రత్తగానండి. భక్తిగా ఉన్నారని అనుకునేరు ఎండి చేపను వేయించినట్టు వేస్తారు, మీ ఇష్టం. భక్తిగా ఉన్నారని అనుకుంటున్నారు. వేషం, కొంతమంది వేషాలు వేసుకొని భక్తి అనే వేషం వేసుకొని ఉండేవాళ్ళు అనేకులు ఉన్నారు. ప్రేమ అంటే ఏంటి? మన కొరకు ఆయన ప్రాణ త్యాగం చేశాడే, అది ప్రేమ అంటే. మన ముఖం చూస్తే ఆయన సిలువలో దొంగల మధ్యలో వేలాడాడే, అది ప్రేమ అంటే. మనలో ప్రేమ సంపూర్ణము కావాలి. ఏమవ్వాలి మనలో? ప్రేమ ఏం కావాలి? ప్రేమ సంపూర్ణం కావాలి. ప్రేమ సంపూర్ణం కావాలి మనలో. అక్కా చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ లేదు, పాస్టర్కి విశ్వాసులకి ప్రేమ లేదు. మళ్ళీ పాట పాడమంటే పాడతారు. ప్రేమ పాడండి నాతో కూడా. యేసు నీ ప్రేమ పాడండి. అది ఎవరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఈ ధర అందించలేనిది. భార్య భర్తల మధ్య విడిపోయిన బంధము, ఇంక వాడిపోయి రాలిపోకుండా ఇంకేమవుతుంది? వాడిపోయి రాలును త్వరలో, మొఖము ముడతలు పడిపోవును, జుట్టు కొత్తిమీర కట్టయిపోవును. ప్రేమ
ఏ జీవితంలో విలువైన ప్రేమ యేసయ్యలో తప్ప ప్రపంచంలో ఇంక ఎక్కడ దొరకదంతే. ఆయన ఎవడైనా కానీ మైకి తీసుకుంటే, వాడు రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎవడైనా కావచ్చు, యేసు ప్రభువుని గురించి చెప్పాలంటే, మనం ఆరాధిస్తున్న దేవుని గురించి మాట్లాడాలంటే, ఆయన ఎవరైనా ప్రేమా స్వరూపి. ఆమేన్, హల్లెలూయా. మనం దేంట్లో సంపూర్ణులు కావాలి? దేంట్లో? ప్రేమలో సంపూర్ణులు కావాలి. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం బతుకుతాం? 70 ఏళ్ళు బతుకుతాం. నరుని ఆయువు 70 ఏళ్ళు, అధిక బలమైతే 80 ఏళ్ళు. అయినను దాని వైభవం ఆయాసం దుఃఖమే. దాని వైభవం ఆయాసం దుఃఖమే. ఎంతకాలం ప్రేమ, ఎంతకాలం జీవితం? దానికే నువ్వు ఒకరితో మాట్లాడుకుంటా పోయే, తండ్రితో మాట్లాడు, తల్లితో మాట్లాడు, అన్నతో మాట్లాడు, ఇంకేంది జీవితం? కాకుల మేలే కాకి పిల్ల కాకికి ముద్దు, కుక్కల మేలే కుక్క పిల్లలు చూడు తాకూపుకుంటా వస్తుంది దాని నుంచి దాకా. దానికి ఉన్న ప్రేమ కూడా మనుషులకు లేదే. ప్రేమ 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 నా నేరములంచని ప్రేమ, ప్రేమ 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 జ్ఞానానికి మించిన ప్రేమ, ప్రేమ 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 నా దుంపదించిన ప్రేమ, ప్రేమ 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 నా కొంప ముంచిన ప్రేమ. దీనికి కాగితం అవసరం లేదు, రాసుకోవాల్సిన అవసరం లేదు. పాడుతూ ఉంటే వస్తూ ఉంటుంది. ఆమేన్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక, టకటకట పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 దీన్ని వివరించలేము, చెప్పుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవడమే. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నిరీక్షణ అంటే దానికి సరైన నిర్వచనం చెప్తాను నేనండి. ఒక మిలిటరీ వాడు ఉన్నాడు. వాడు మిలిటరీకి వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకుని. 12 ఏళ్ల తర్వాత వాడు ఉత్తరం రాశాడు భార్యకి, నేను వస్తున్నానని. ఆమె ఉత్తరం చూడంగానే ఆమెకి అది చూడంగానే 1వ తారీఖు వస్తాను రాసింది. దాన్ని చూడంగానే ఆమెకి నిరీక్షణ కలిగింది. ఎన్నో తారీఖు వరకు? 1వ తారీఖు విశ్వాసం కలిగింది. 1వ తారీఖు వరకు నిరీక్షించింది. ఎప్పటి వరకు? నోరు తెరవండి, ముందున్న వాళ్ళని నోరు తెరవండి. ఎప్పటి వరకు? 1వ తారీఖు వరకు నిరీక్షించింది. వాడు రైల్లో వచ్చాడు, ఇంత పెద్ద పెట్టి తీసుకుని వచ్చాడు, ఇంతలో బూట్లు వేసుకుని వచ్చాడు, టక్కు 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 దిగాడు. రైల్లోంచి దిగిన తర్వాత కూడా మా ఆయన వస్తాడు అంటే ఏం చేస్తున్నాడు వాడు? అప్పుడు నిరీక్షణ అవసరంలే. అప్పుడేం ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. 13 ఏళ్ళు దూరంగా ఉన్న ప్రేమను, దాచుకున్న ప్రేమనంతా వెళ్ళగక్కి పరిగెత్తుకోపోయి ఆయన పట్టుకుని తరారే రానే అనాల. అది అప్పుడు చేయాల్సింది ఏంది? ప్రేమను. ఇప్పుడు యేసు ప్రభు వస్తాడు అన్నాడు మన కోసం. ఆయన వస్తాడు, విశ్వసించి, అందుకు మన విశ్వాసాన్ని పిలుస్తున్నారు. ఆయన రాకడ వరకు నిరీక్షణ. ఎప్పటి వరకు? సంపూర్ణ నిరీక్షణ. ఒకప్పుడు నాకు నింది ప్రభు రాకడ వరకు, ప్రభు వస్తాడని నిరీక్షణ. ఇప్పుడేమైంది? చల్లగిడిపోయిందా? నిరీక్షణ పోయిందా? ప్రభు రాకడ గురించి నిరీక్షణ పోతే ఈ లోక సంబంధమైన ఆశల మీద మనం ప్రాకులాడతాం.
లోక సంబంధమైన వాటి మీద నువ్వు పడ్డావంటే నువ్వు ప్రభు రాకడ గురించి నిరీక్షణ పోగొట్టుకున్నావని అర్థం. నిరీక్షణ పోగొట్టుకోకూడదు, నిరీక్షణతో ఎదురు చూడాలా. సంపూర్ణమైన నిరీక్షణ ఎప్పటి వరకు? ప్రభువు వచ్చేంత వరకు, ప్రభు రాకడ వరకు మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఆ నిరీక్షణ మనలో ఏమాత్రం సన్నగిల్లకూడదు. నిరీక్షణ కలిగిన వాళ్ళందరూ ఈ నిరీక్షణ అనండి ఒకసారి. ఈ నిరీక్షణ, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. అంతే, నిరీక్షణ ఉన్నవాడు సిగ్గుపడ్డు ప్రభు ఎదుట నిలబడతాడు ఒకరోజు. ఆమేన్. దేంట్లో సంపూర్ణులై ఉండాలి? దేనిలో సంపూర్ణులై ఉండాలి? హెబ్రీ పత్రిక 10:22 హెబ్రీ పత్రిక 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, ప్రోక్షింపబడిన హృదయం గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమును, శరీరం గలవారై విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. విశ్వాస విషయములో సంపూర్ణులుగా ఉండవలెను. విశ్వాసం ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు. మనం అందుకని మనల్ని విశ్వాసం అనిపిస్తున్నాం. సంపూర్ణ విశ్వాసము. విశ్వాసి విశ్వాసం మీద ఆధారపడతాడు, అప్పు మీద కాదు. విశ్వాసి దేవుని మీద ఆధారపడతాడు. నీతిమంతుడు విశ్వాసం జీవిస్తాడు. విశ్వాసాన్ని నమ్ముకోడు, విశ్వాస భ్రష్టుడు కాడు. విశ్వాసం కలిగి ఉండాలి మనం. అవిశ్వాసులు కాకూడదు. ఒకవేళ మనకు కష్టం రావచ్చు, బాధలు రావచ్చు, నిందలు రావచ్చు. యోబు కుటుంబానికి వచ్చినంత బాధలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి వచ్చి ఉండవు. కానీ అతను విశ్వసించిన వాడు, నమ్మకమైన వాడు. నేను ఈ కళ్ళతోనే ఆయన చూస్తాను, నా కళ్ళు కృషించినను, నా శరీరం క్షీణించినను, నేను నమ్ముకున్న దేవుణ్ణి నేను ఈ శరీరంతోనే నేను ఆయన చూస్తాను అని విశ్వాసంతో చెప్పాడు. ఆమె చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, సంతోషం చెప్పండి. దేంట్లో మనం పరిపూర్ణులై ఉండాలి, సంపూర్ణులై ఉండాలి? విశ్వాసములో సంపూర్ణులై ఉండాలి. విశ్వాసం సన్నగిల్లకూడదు, విశ్వాసం కానరాదు అన్నాడు. విశ్వాసం కానరాదు. నేతి బెరకాల నెయ్యి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసంలో సంపూర్ణతకి ఎదగాలి మనం. అవిశ్వాసం దాంట్లో పొరపాటున ఉండకూడదు. అవిశ్వాసం పొరపాటున కూడా మనలో కనపడకూడదు. హెబ్రీ పత్రిక 7:25 హెబ్రీ పత్రిక. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు సంపూర్ణముగా రక్షించుటకు. ఏం సంపూర్ణంగా ఉండాలి మనలో? రక్షణ సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎప్పుడు వరకు మనకు ఈ రక్షణ అనుభవం బాగానండి. తాలెత్తిన చూడండి. మారుమనస్సు పొందడం రక్షించబట్టమే, బాప్టిజం పొందడం రక్షించబట్టమే, పరిశుద్ధాత్మను పొందడం రక్షించబట్టమే, సంపూర్ణతను కాపాడుకోవడం కూడా రక్షించబట్టమే. ప్రభు రాకడ వరకు, కడ శ్వాస వరకు రక్షణను కాపాడుకునేవాడు. కడ శ్వాస వరకు రక్షణను కాపాడుకోవాలి. అది సంపూర్ణమైన రక్షణ అంటారు దాన్ని. ప్రారంభంలో రక్షించబడి ఆ తర్వాత దాన్ని పోగొట్టుకుంటే, ఒకప్పుడు రక్షించబడ్డాడు, ఇప్పుడేమయ్యాడు? భ్రష్టుడయ్యాడు. రక్షించబడినాడు, ఇప్పుడేమయ్యాడు? రక్షణ పోగొట్టుకున్నాడు. కాపాడుకోవాలి చివరి వరకు రక్షణని.
మీరు రక్షణ అనుభవాన్ని పోగొట్టుకోకూడదు. సంపూర్ణతలో రక్షణ సంపూర్ణంగా అంటే కడశ్వాస వరకు. ఎసరి గారు పాడున్నారు ఆ పాట, కడశ్వాస వరకు. పోరాటం చివరి శ్వాస వరకు, అది చివరి శ్వాస వరకు ఏం కాపాడుకోవాలి చెప్పండి. నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంటి? దేన్ని కాపాడుకోవాలి? ఇంకా విశ్వాసంలోనే ఉండాలి మీరు. నేను ఏడదాకపోయాను. రక్షణని కాపాడుకోవాలి. నేను కాలేజీ లైఫ్లో రక్షించబడ్డాను, పెళ్ళైన తర్వాత మళ్ళీ విగ్రహారాధనలోకి పోయాను అంటే కుదరదు. నేను రక్షించబడ్డాను, ఇప్పుడేమో సైతాన్లో పోయి చేరాను. నేను ఒకప్పుడు రక్షించబడ్డాను, ఇప్పుడేమైంది? రక్షణను పోగొట్టుకోకూడదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుష్యులు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము చెప్పండి. అందులో వచ్చి మనము దేవుని రాకళ్ళు ఎత్తబడాలంటే మనకి ఏముండాలి? ఆత్మ ఫలములలో ఒకటేంటి? సాత్వికము. సాత్వికులు ధన్యులు, భూలోక రాజ్యములు స్వతంత్రించుకుంటారు. మీరు ఆస్తిమంతులు కావాలంటే నేను ఒక చిట్కా చెప్తానండి, మీరు సాత్వికులై ఉండండి. నాకు ఇంత స్థలం లేదు, అన్ని అంకణాలు లేవు, ఇన్ని సెంట్లు స్థలం లేదు, నాకు 1 ఎకరా పొలం కూడా లేదు. భూలోకాన్ని స్వతంత్రించుకునే శక్తి దేని ద్వారా ఉందో తెలుసా? సాత్వికం ద్వారా ఉంది. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోక రాజ్యములను, నీ పిల్లల భూలోక రాజ్యములను స్వతంత్రించుకుందురు గాక. ఏముండాలి ఇప్పుడు మీకు? అబ్బాబ్బాబ్బా, సాత్వికంగా చెప్పండి దాన్ని. ఏంటిది సాత్వికం? చెప్పండి. తెలుగు పదాలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి. సాత్వికులై ఉండాలి మీరు. సాత్వికములో సంపూర్ణులై ఉండాలి. ఒకప్పుడు చాలా సాత్వికంగా ఉండేది, ఇప్పుడు చాలా సూర్యకాంతం అయిపోయింది. నా భార్య ఇప్పుడు సూర్యకాంతం అయిపోయింది. అప్పుడు అంతకుముందేమో సమంత లాగుంది, ఇప్పుడు సూర్యకాంతం అయిపోయింది అన్నాడు ఒకడు అన్నాడు. నేను చెప్పారు మళ్ళీ ఒకడు అన్నాడు. అర్థమైందా? లొడ వాగి సాత్వికాన్ని బాగొట్టుకొని ఆవేశాలు, కోపాలు, పగలు, ద్వేషాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరిగి ఇక వాళ్ళు సంపాదించిందంత వాటికి పెట్టి. అర్థమైందా? చదవండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశములను అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకము మంచి నమ్మకము. అందరు చెప్పండి. సంపూర్ణమైన, అది కూడా చెప్పండి. మంచి నమ్మకం. ఆడవాళ్ళు చెప్పండి ముందు, తర్వాత మగవాళ్ళ దగ్గర చెప్పిస్తా. అట్లా కాదు. పెళ్లి కాని పిల్లలైతే మా తల్లిదండ్రులు నన్ను సంపూర్ణంగా నమ్మాలి. చెప్పండి. పెళ్ళైన వాళ్ళందరూ చెప్పండి, నా భర్త నన్ను సంపూర్ణముగా నమ్మాలి. అటు ఇటుగా వాళ్ళు ఏం చెప్తారు? ఏదో ఒకటి చెప్పుకోండి. మగవాళ్ళు చెప్పండి, అందరు మగవాళ్ళు చెప్పండి. నా భార్య, పెళ్ళైన వాళ్ళు చెప్పండి, నా భార్య నన్ను నమ్మాలి. చెప్పండి, నాతో కూడా చెప్పండి, నా భార్య నన్ను నమ్మాలి.
క్యాంపులని చెప్పి చెప్పండి, క్యాంపులని చెప్పి చెప్పండి. అరే ఏం నిజమే నేను చెప్పేది. క్యాంపులని చెప్పి 3 రాజధానులు కట్టను. ఓకే, హైదరాబాద్లో కంపెనీ పెట్టి, రాయలసీమలో ఒకటి పెట్టి, అమరావతిలో ఒకటి పెట్టి 3 రాజధానులు. సూర్యుడు అస్తమించిన దేశం ఉంది. అర్థం కాల? సూర్యుడు అస్తమించిన దేశం ఉంది. అన్ని రకాల దేశాలు ఉన్నాయి. రాజధాని లేని దేశం మన ఆంధ్రప్రదేశ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. పరిపాలించే దానికి రాజధాని ఎందుకు? చెట్టు కింద నుంచి అయినా పరిపాలించవచ్చు. ఆకారాలు కట్టుకుంటే కుదరదు. కొట్టండి గట్టి కొట్టండి. ఇవే పరిపాలించేదానికి చెట్టు కింద నుంచి పరిపాలించలా. మన రాజధాని రాయలసీమలో ఉన్నప్పుడు షామేనాలు వేసుకొని జరిపించలా. పెద్దది కట్టాలా, వాళ్ళు బతకాలా. అయినా మనకు రాజకీయాలు మనకు అనవసరం. చేతే తేలేదు చెప్పండి. అన్నీ చెప్పేస్తాం మళ్ళీ ఏం చేయాలంట మళ్ళీ. అదనమాట. తిమ్మతి రాసిన 2వ పత్రిక, తిమ్మతి 2వ పత్రిక 4:2. వాక్యమును ప్రకటించుము, వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గర్దించుము, బుద్ధి చెప్పుము. సంపూర్ణమైన పాయింట్ అండర్లైన్ చేసుకోండి. సంపూర్ణమైన దీర్ఘశాంతము. చెప్పండి శాంతమ్మా, చెప్పు. దీర్ఘశాంతము, సంపూర్ణమైన దీర్ఘశాంతము. కుటుంబాలు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటంటే శాంతం లేదు, దీర్ఘశాంతం లేదు. అందుకే అర్థమైందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత. అందరు చెప్పండమ్మా. స్త్రీలు సంపూర్ణ, దాని రాగం తీడుకోవచ్చు. సంపూర్ణ విధేయత. ఏముండాలా? సంపూర్ణ విధేయత. ఈసారి వచ్చినప్పుడు స్త్రీలకి ఉండాల్సిన కొన్ని లక్షణాల తర్వాత చెప్తా. నేను ఒక ఊర్లో సేవ చేసేటప్పుడు సిస్టర్స్ లేరు అక్కడ. నేను 14 సంవత్సరాలు సిస్టర్స్ లేకుండా సేవ చేశాను. ఆ ఘనత నాకే దక్కింది. అత్తలేని కోడలు తమ్మురాలు టెంగ్ 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 టెంగ్. సిస్టర్ లేని సేవ టానని తనని తానన తానని నానన. 14 సంవత్సరాలు సిస్టర్ లేకుండా సేవ చేసిన ఘనత నాకే దక్కింది. రావడం మళ్ళీ పెద్దనందిపాడులో నాకు కమలక్క కాదు, కోటీశ్వరక్కను పంపించారు. కోటీశ్వరక్క రాగానే, రే నీ దగ్గర డబ్బులు ఎంత అనింది. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకు ఇచ్చిన. పోయింది, బాత్రూంలో డబ్బాలు అన్నీ కొనుక్కొని వచ్చింది. డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ డబ్బులు అనింది. నాకే అనింది డబ్బులు. రావడం మొత్తం డబ్బాలు చెత్త చెదారం కొనుక్కొని వచ్చింది. నేనేమో నోరు కట్టుకొని ఆ డబ్బులు దాచిపెడితే రావడం అయిపోయా. 14 సంవత్సరాలు సిస్టర్ లేకుండా సేవ చేసిన. ఈసారి ఒక దగ్గర సిస్టర్స్ లేరు నాకు. అప్పుడు అక్కడ శీల కూడిక 3 వారాలు జరిపించిన. 3 వారాలు జరిపించిన తర్వాత నా పొజిషన్ ఏమైపోయిందంటే, నేను వాళ్ళతో మాట్లాడితే ఇట్లా అంటున్నా చెప్పండి అంటున్నా, ఇట్లా అంటున్నా.
ఇట్లా అంటున్నా, ఓయమ్మో ఇది చాలా డేంజర్ ఉన్నట్టుంది. లేనిపోతారు మళ్ళీ ఇట్ట అంటున్నా, కంట్రీ అప్పులు ఇట్ట అంటున్నా, ఓయమ్మో ఇది ఎందుకు వచ్చిన బాధ నాయనని ఆపేసింది. 3 వారాలు శీలకుడికి జరిపించిన దానికే నేను కుక్క నక్క అయిపోయినట్టు నేను కూడా అట్ట అయిపోతున్నా. మళ్ళీ ఇట్లా కూడా అంటున్నా, మళ్ళీ ముసుగు లేకపోయినా కానీ ఇట్లా అంటున్నా, మళ్ళీ నేను ఇట్లా అనుకుంటున్నా. నేను వాళ్ళని చూసి నాకు అట్ట అలవాటు అయిపోయింది. ఇది ఎందుకు వచ్చిన బాధరా నాయన అనుకున్నా. చెప్పాలి కదా, కడుపులో ఉన్నమాట కడుపులో పెట్టుకుంటే డేంజరు, దాన్ని కక్కేయాలా, లేనిపోతే తలకాయని ఇప్పుడు డేంజరు. అందుకని విధేయత అనే మానికి ఒకటే మాట చెప్తా. స్త్రీల గురించి చెప్పాలంటే ఒకటే పని చెప్తా. భార్య అంటే ఎవరంటే ఒకటే మాట చెప్తా, పిలిచినప్పుడు రావాలా, రాబాకంటే రాకూడదు అంతే. అంటే స్త్రీకి చిన్న చూపు చూడటం కాదు దాని అర్థం. పిలిస్తే రావాలి, అది కూడా అంతే. రాజు అన్నాడు, నా భార్యని పిలవండి అన్నాడు. బైబిల్ సంగతి నేనే నా సొంతంగా చెప్తాను అనుకుంటున్నారా? అంతా రాజులందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. ఆమె చాలా అందమైంది. ఆ దేశంలో అంత అందమైన రాణి ఇంకొకటి లేదు, అంత అందమైన ఆమె. నా భార్యని పిలవండి, అందరూ నా భార్యను చూడాలంటున్నారు, కొంచెం పిలవండి అన్నాడు. ఆమె ఏం చేసింది? మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, మీరు చెప్పద్దులే, వీళ్ళు చెప్తారు, మీరు చెప్పండి అమ్మా. వచ్చిందా? పిలిచినప్పుడు రాకపోతే ఎవరు వచ్చారు? అన్నా అన్నా ఇంకొక ఆమె తీసుకొచ్చాడు అన్న. ఎందుకు తీసుకొచ్చాడు? అన్నా ఇంకొక ఆమెతో తిరుగుతున్నాడు అన్నా 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 అన్న అన్న ఇంకొక ఆమెతో తిరుగుతున్నాడు అన్నా. నువ్వే పోయి అన్నా, నువ్వే మాట్లాడాలని తీసుకురావాలన్నా. నేనేమన్నా ఆడపిల్లనా నా వెనక తిరగడానికి? మీ ఆయన నువ్వు భార్యవి, నువ్వు పోయి తీసుకొచ్చుకోవాలా. నేను పోయి తీసుకొచ్చేది ఏంది? ఇంట్లో అన్నం బాగలేకపోతే హోటల్లో తింటాడు, భార్య అరువు లేకపోతే ఇంకో దాన్ని తీసుకొచ్చుకుంటాడు. ఇంత క్లియర్గా ఓసన్న మినిస్టర్లో ఫ్రెడీ పాల్ తప్ప ఇంకెవరు చెప్పలేదు. దీనికి మర్మం అవసరం లేదు, మర్మరాలు అవసరం లేదు, కారాసు మిక్సర్ అవసరం లేదు. దానికి డైరెక్ట్గా చెప్పేసేయడమే, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటుంది. దాని గురించి మళ్ళీ ఇబ్బంది లేదు. ఇంగ్లీష్లో మళ్ళీ ఇంగ్లీష్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటుంది. దానికి ఎన్ని అవసరంలే. పిలిస్తే రావాలా, ఆవుకంటే ఆగాల. పురుషుడితో స్త్రీ సమానం, నువ్వు ఆగమంటే నేను ఆగను, నువ్వు పిలిచినప్పుడు నేను ఆగను అని అంటే రమ్మంటే రావాలి, ఆగమంటే ఆగాల. ఒక పాయింట్ చెప్పిన, ఈసారి వచ్చే నెలలో ఇంకొక పాయింట్ చెప్తా, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పాయింట్ చెప్తా. నా పాయింట్లన్నీ మీరు వినాలంటే మీ జీవితం అంతా సరిపోదు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పాయింటే చెప్తా. అన్ని పాయింట్లు ఒకసారి చెప్తే మీరు జీర్ణించుకోలేక నా మీద కోప్పడి ఉరిమి చూసి మీరు అమ్మశ్రీ, అమ్మల కన్నా అమ్మశ్రీ, ఆదిశక్తి శ్రీ, పరాశక్తి శ్రీ, మీ అమ్మశ్రీ, మీరందరూ శ్రీ, మీరందరూ ఆదిశక్తి లేకపోతే నేనేం చేసేటప్పుడు అందరూ ఉరిముని చూస్తే. అందుకని నేను మొత్తం నేను ఈరోజు చెప్పను, ఒక్కోసారి ఒక్కొక్క పాయింట్ చెప్తా. చేత తేలిలు చెప్పండి. తిమోతి క్లాసుల మొదటి పత్రిక, తిమోతి క్లాసుల మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నేను బైబిల్ మూసేశాను, నేను చెప్పను. సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి సంపూర్ణమైన, చెప్పండి అందరు నాతో కూడా, భక్తి అంటే ముళ్ళ కంప మీద పడుకోమని కాదు, యాప చెట్టుకి చీరగట్టమని కాదు. సంపూర్ణమైన భక్తి అంటే సోలం తీసుకొని నాలికి పుడుచుకోమని కాదు. అర్థం కాల? చెప్పులు లేకుండా, భార్య వండింది తినకుండా వాళ్ళు వండింది తినమని కాదు. అర్థం కాల? కరెక్ట్గా వచ్చిందా సౌండ్? కరెక్ట్గా వచ్చిందా లేదా సౌండ్ చెప్పండి నాకు. కరెక్ట్గా వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అదే అప్పుడప్పుడు నేను చెక్ చేసుకుంటా ఉంటాను. చూడు కరెక్ట్గా ఉందా చూడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. చేత తెర చెప్పండి, గట్టిగా హుషారు చెప్పండి. హల్లెలూయా. భార్య ఉండింది తినకుండా, చెప్పులు లేకుండా నడిచి
ఇవన్నీ చేస్తే కాదు. అర్థమైందా? అది కాదు భక్తి అంటే. భక్తిలోని శక్తిని ప్రతిబింబించాలి మనం. భక్తి అంటే ఒక వేషం కాదు. భక్తి అంటే వేషం కాదు. భక్తిని వేషంగా ధరించుకుంటున్నారు కొంతమంది. భక్తిని వేషంగా ధరించుకుంటున్నారు వేషధారులు. భక్తిని వేషంగా ధరించుకుంటున్నారు వేషధారులు. భక్తి అనేది వేషం కాదు. ఇప్పుడు మన మధ్యలో చాలామంది భక్తి అనే వేషం వేసుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మన మధ్యలోనే. మీరు వాళ్ళ భక్తి పనులు అనుకుని మీరు అనుకున్నారు, మీరు మోసపోతారు. తెల్ల బట్టలు వేసుకున్న అందరూ బిషప్లు గారు, నల్ల బట్టలు వేసుకున్నారు దెయ్యాలు కాదు, కాషాయ బట్టలు వేసుకున్నందుకు సన్యాసులు కాదు. అర్థమైందా? వేషం కాదు ఇది. భక్తి అనేది వేషం కాదు. భక్తిలోని శక్తిని ప్రతిబింబించాలా. యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటాడు. ధైర్యంగా చెప్పండి. నేను ధైర్యంగా చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఆమేన్. హల్లెలూయా. వేషం కాదు భక్తి అంటే. చదవండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు వాళ్ళు మీరు అవ్వాలంతే. సంపూర్ణ జ్ఞానం. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏముండాలా మనకేముండాలా? సంపూర్ణమైన జ్ఞానం. మన యేసయ్యలో జ్ఞానం గుప్తమై ఉన్నాయి. సర్వ సంపదల జ్ఞానం ఆయనలో గుప్తమై ఉంది. ఈ రోజుకి చాలామంది పంగాల కర్ర కొనుక్కొని రాగి చెంబు కొనుక్కొని హిమాలయాల్లోకి వెళ్ళి ఆత్మ ఎలాగ దేవుణ్ణి ఆలింగనం చేసుకుంటుందని వాళ్ళు అక్కడికి వెళ్ళి పంగాల కర్ర తీసుకొని అక్కడ పోయి మనుషుల మధ్యలో ఉంటే శోధన వస్తుందని కళ్ళు తెరిస్తే ఎవరన్నా కనబడి మధ్యలో ఎవరన్నా డ్యాన్స్ చేస్తే వీళ్ళ శోధన పోతుంది, వీళ్ళకున్న దీక్ష పోతుందని చూసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ దీక్ష పొందుతుంటే అక్కడ పోతున్నారు. మనుషుల మధ్యలోనే తిరిగి మనుషుల మధ్యలోనే ఉండి శరీరంతోనే పుట్టి శరీరధారిగా ఉండి సంపూర్ణ మానవుడిగానే పుట్టి మనుషుల మధ్యలోనే ఉండి మనకు ఆయన సంపూర్ణ జ్ఞానాన్ని మనకు ప్రసాదించిన సజీవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. చేత తెల చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పంగాల కర్ర కొనుక్కోవాల్సిన అవసరంలా, రాగి చెంబు కొనుక్కోవాల్సిన అవసరంలా, హిమాలయ పర్వతాలకు వెళ్ళాల్సిన అవసరంలా. జ్ఞానం కోసం. అర్థమైందా? జ్ఞానం కోసం అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలే. నీ జ్ఞానం కోసం ప్రపంచంలో ఉన్న చదువులన్నీ చదవాల్సిన అవసరంలే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి లండన్కి వెళ్ళి రష్యాకి వెళ్ళి జర్మనీకి వెళ్ళి చదవాల్సిన అవసరంలే. ఇదిగో దీన్ని చదువు, నీ జ్ఞానం వచ్చేస్తుంది. ప్రపంచంలో దీనికంటే జ్ఞానం, ఇంతకంటే జ్ఞానం ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు, ఉండబోదు. దీనికంటే జ్ఞానం ప్రపంచంలో ఇంకోటి లేదు. నీ పిల్లలకు జ్ఞానం కలిగి ఉండాలా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివించండి, బైబిల్ చదివించండి. జ్ఞానానికి మూలం సంపూర్ణమైన జ్ఞానం. ఏమి కావాలా? ఏ రంగంలో జ్ఞానం కావాలో చెప్పు. అన్ని రంగాల్లో జ్ఞానం ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. లా మాట్లాడతారా? రండి మాట్లాడుకుందాం కూర్చొని. దాని గురించి మాట్లాడతారా? రండి. ఇదిగో దేని గురించి మాట్లాడతారో చెప్పండి. దీని గురించి లేదు అనే దాని గురించి, దీనికంటే జ్ఞానం ప్రపంచం లేదు. ఎవడైనా జ్ఞానం కావాలి ఇన్ని పుస్తకాలు చదవాలా, ఈ పెద్ద రూమ్ అంత పుస్తకాలు చదవాలా. అవన్నీ ఫిల్టర్ చేసి దీంట్లో ఉంది. ఇదిగో ఏడుంది, దీన్ని చదువుకొని చూడండి.
స్టార్టింగ్ మొదటి అధ్యాయమే నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది. ఫ్రమ్ ద బిగినింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటాడు. ఫ్రమ్ ద బిగినింగ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అంటాడు. అసలు బిగినింగ్ హెవెన్స్ అండ్ ఎర్త్. హెవెన్స్ అనే దానికి తెలుసుకోవడానికే నీ జీవితం చాలు. ఇంక నీకు ప్రపంచంలో ఏడాడ చదువుకోవటం ఏంటి? ఈ మధ్య దగ్గరకు పోతే ఒక పాస్టర్ గారు 2 పిల్లలు వాళ్ళకి స్కూల్లో చేర్చలా. ఎందుకంటే నా పిల్లలకు బైబిల్ చదివితే చాలు, సేవ చేస్తే చాలు అన్నాడు. నువ్వు నాకు బాగా నచ్చినవరా అన్న. రే 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 నువ్వు నాకు నచ్చినవరా, నువ్వు నాకు చాలా నచ్చినవరా. రాయ్ రా నువ్వు నచ్చినావు, నువ్వు నచ్చినవరా నాకు. ఎందుకు నచ్చినావంటే ఈ లోక చదువు కంటే బైబిల్ మించింది లేదు. చెప్పండి, గడి చెప్పండి హుషారుగా. అలాగని చెప్పి మీ పిల్లలను చదివించకుండా బాకనమ్మో చదివించండి. లాస్ట్ రెఫరెన్స్ రోమపత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సంపూర్ణమైన ఆశీర్వాదాలు మీ నోట ఉండాలా. మీ పిల్లల్ని సంపూర్ణంగా ఆశీర్వదించాలా. ఎదుట మనుషులు సంపూర్ణంగా మీరు ఆశీర్వదించాలా. ఈ అర్హతలు మీకుంటే ప్రభు రాకలు ఎత్తబడిపోతారు. కొంతమంది నోరు తెరిచే శాపాలు. మన ప్రభు ఎవరు అనుకుంటున్నావు? ప్రేమలో పరిపూర్ణుడు. మనలో ఏముండాలా? ప్రేమలో సంపూర్ణత, నిరీక్షణ, విశ్వాసం, రక్షణ, సాత్వికం, మంచి మనసు, మంచి నమ్మకం. మోషే ఇల్లంతట్లో నమ్మకమైనవాడు, ఆయన ఇంటిలో నమ్మకమైనవాడు. దీర్ఘశాంతం ఉండాలా, మంచి విశ్వాసం ఉండాలా, భక్తి ఉండాలా, జ్ఞానం ఉండాలా. సంపూర్ణ ఆశీర్వాదాలు మన నోటి నిండా ఉండాలా. ప్రభువు రాకల్లో మీరు ఎత్తబడుదురు గాక. చేత తెలియ చెప్పండి, గట్టి చెప్పండి, సంతోషంగా చెప్పండి, నాకే సమృద్ధిగా. కాడు పట్టుకో. ఇప్పుడు చెప్పాలి మీరంతా. యేసన్న గారి పాట పాడుతాం. ఊరికి పల్లవాట అంటాం. ఓకే, ఎవరికి? నాకే. ఉండు శుద్ధిలో వస్తుంది. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు రాజా. అందరు నిలువు మోకాళ్ళ ఉండి. నా యేసు రాజా. స్వరాలు పెంచండి. నాకే సమృద్ధిగా నా యేసు రాజా కృపాసాగరా. ఆనంద స్తోత్రాలుడా, ఆనంద స్తోత్రాలుడా. నాకే ప్రేమను పంచావు, నాకే సమృద్ధిగా నాకే సమృద్ధిగా పంచావు. అమే నాకే సమృద్ధిగా కృపను పంచావు. అమే నాకే నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రాలుడా. నాకే సమృద్ధిగా
యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా అనంత స్తోత్రార్హుడా నాకే ఆమేన్ నాకే 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 సమృద్ధిగా కృపను పంచావు నాకే సమృద్ధిగా కృపను పంచావు నాకే 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 సమృద్ధిగా అదిగో నీవు పరిపూర్ణుడు కావాలి నువ్వు సంపూర్ణుడు కావాలి దేవుని వాక్యం నీ ద్వారా మాట్లాడింది ఇంకా చిన్నపిల్లల చేస్తారు మానో కాస్త ఎదుగో వయసును బట్టి చూస్తే ఇంకొకరు బోధించాల్సిన నువ్వు ఇంకా నువ్వు బోధించబడాల్సిన స్థితిలో ఉన్నావు ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నావు ఎదుగో నాకే 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 సమృద్ధిగా కృపను పంచావు నా యేసు రాజా నా యేసు రాజా నా యేసు రాజా రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా 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 నా యేసు రాజా నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నా యేసు రాజా నా యేసు రాజా అబే నా యేసు రాజా అబే నాకే 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 సమృద్ధిగా నీ కృపను పంచావు అదిగో కృపకు మూలముగా ఆత్మ నిన్ను సంపూర్ణ చేసే కృపకు మూలముగా ఆత్మతో నింపబడు నింపబడు నాకే నా యేసు రాజా 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 యేసు రాజా నాకే 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 ఇదిగో జ్ఞానం అదిగో ప్రేమ నీ మీద కొమ్మరించబడతాను అందుకో సాత్వికం నమ్మకం విధేయత సంపూర్ణమైన విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటల కొరకు రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్న సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. ప్రభువా స్తోత్రం నాయన పరిశుద్ధుల స్తోత్రం నాయన తండ్రి. ఇంతవరకు తండ్రి అయ్యా పాస్టర్ గారిని తండ్రి మాకు సంఘానికి అవసరమైన వర్తమానం అందించినందుకే స్తోత్రం తండ్రి. సహాయం చేయండి నాయన. చివరి దినాల్లో ఉన్నాం తండ్రి, కనికరించిన ఆయన మా విశ్వాసం
పరిపూర్ణమైనదిగా ఉండేటట్టుగాను ప్రభా, మా ప్రేమలో పరిపూర్ణంగాను నాయన సంపూర్ణత చెందిన వారంగా అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి, కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. యేసువే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా కనికరించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఇన్న వాక్యం చక్కగా నెమ్మది వేసుకొచ్చు వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా స్తోత్రం స్తోత్రం. చెప్పినట్లు వాక్యం అంతా తండ్రి నెమ్మది వేసుకునేలాగా సహాయం చేయండి దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించిన ఆయన యేసురాజా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఈ కూటాన్ని మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రం స్తోత్రం. ఆది నుండి అంతవరకు ప్రభావ మీరే అధ్యక్ష వహించి అయ్యా మీరే బాగా వహించి నడిపించినందుకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా పాటల ద్వారా సాక్షుల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రం స్తోత్రం. ఆశీర్వదించిన ఆయన, కనికరించిన ఆయన స్తోత్రం. కూటానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా తండ్రి వాక్యం చక్కగా నెమ్మది వేసుకొచ్చు వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి, కృప చూపండి. వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి బలమైన సాధనంగా వాడుకోండి తండ్రి. అయ్యా పలు ప్రాంతాల్లో బలంగా శక్తివంతంగా వాడుకోండి నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా కూటాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ తండ్రి ఈ బలమైన హస్తులో అప్పగించుకొచ్చున్నాం తండ్రి. సహాయం చేసి అయ్యా మీరే ఈ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్యా మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.